గుడ్డలారేసుకోవాలి. నాంచకుండా విషయం చెప్పు. ఈ ఇంజెక్షన్ ఆ నాటు డాక్టర్ దగ్గరికి వచ్చే ఏ ఉబ్బసం రోగికైనా ఇవ్వు, చస్తాడు. ఇస్తాను. పేషెంట్ కాదు, పోలీసులకి. ఏంటంటే కాంపౌండ్ మారేసరికి నైటింగేల్ అయిపోయావా? నీ దగ్గర పనిచేసే రోజుల్లో వైద్యుల్లో ఉన్న పాపాత్ముడిని చూశాను. ఆయన దగ్గర చేరాక వైద్యుల్లో దేవుణ్ణి చూస్తున్నాను. అవునమ్మా, నాటు వైద్యుడైనా గొప్ప హస్తవాసున్నవాడు. మొండి జబ్బులు కూడా నయం చేస్తున్నాడు. పైసా తీసుకోడు. మీ అమ్మ అదృష్టం ఎలా ఉందో ఒక్కసారి ఆయనకు చూపించమ్మా. నీ చీటీ ఏదమ్మా? నువ్వు లోపలికి వెళ్ళి. ఇవిగో బిళ్ళలు, పూటకొకటేసుకో, మళ్ళీ రేపురా. నీ చీటీ ఏదయ్యా? ఎవరమ్మా? డాక్టర్ గారిని చూడాలి. ఇంతకు ముందు వచ్చావా? చీటీ ఉందా? నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారుగా, కొంచెం వెయిట్ చేయి, నేను పిలుస్తాను. నువ్వు రాయ్యా. జ్యోతి, ఏమ్మా ఇలా వచ్చావు? నన్ను చూడ్డానికా? మీరెంతో మందికి వైద్యం చేసి జబ్బులు నయం చేశారు. మా అమ్మని కూడా బ్రతికించండి. డాక్టర్ బాబు, మీ కాడికి వెళ్తే మీరు ఇక్కడికి వచ్చారని చెప్పారు. నా బిడ్డ కష్టం అయిపోనారు. మీరే వచ్చి కాపాడాలి బాబు. బాబు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదట, ఒకసారి చూసి వస్తాను. అలా కనకండి బాబు, ఆలస్యం అయితే నా బిడ్డ ఏమైపోద్దో ఏమో. పేదోడిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను. అది కాదు బాబు, బిడ్డ అడ్డం తిరిగింది అంటున్నారు. ఏదో ఒకటి చేయిపోతే తల్లి బిడ్డ దక్కరు బాబు. ఇందాక వచ్చాను కదా, ఆవిడ గారికి చూసి వస్తాను. బాబు బాబు కాదనకండి బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. పోతే అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, మళ్ళీ డాక్టర్ గారిని అమ్మటే పంపించేస్తానమ్మా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మగారు చూస్తూ ఉంటాను. డాక్టర్ బాబేడయ్యా? కాళ్ళు చేతులు ఎట్టుకు బతిమాలాను. సగం దూరం వచ్చినట్టే వచ్చారు. ఇంతలో ఏటైందో గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయారు. ఏటి చేతుండ్రా భగవంతుడా. అమ్మా, ఏం కాలేదమ్మా, నాకేం కాలేదమ్మా. ఇదంతా డాక్టర్ బాబు సలవా. అరుగో అరుగో అమ్మా. డాక్టర్ అయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయ్యా. ఒంటి మీద కత్తెట్టకుండా నా బిడ్డ ప్రసవించేట్టు చేసావు. నా బతుకంతా నీకు రుణపడి ఉంటానయ్యా. నా బతుకంతా. వస్తా. అమ్మా, మాట్లాడమ్మా. అమ్మా కావాలమ్మా, మాట్లాడమ్మా. కావాలమ్మా. అమ్మా అమ్మా, మాట్లాడమ్మా. అమ్మా అమ్మా, మాట్లాడమ్మా. కావాలమ్మా. కమలా, ఏమైందమ్మా కమలకి?
పొద్దున్నంతా బాగానే ఉందమ్మా. డాక్టర్ గారు వచ్చారని చెప్పగానే మరి లేచి నడవబోయిందో ఏంటో పడిపోయిందమ్మా. అప్పటి నుంచి మాట్లాడడం లేదు. ఏమైందో ఏమో. కమలా కమలా నిండిపోయా తల్లి. ఊరుకో. ఊరుకో. పాపం. ఇలా జరుగుతుందనుకోలేదు. నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఆ అమ్మ బ్రతికేదేమో. సమయానికి నేను రాలేకపోయాను. పోనీ దహన సంస్కారాలు చేసైనా నా రుణం తీర్చుకుంటా.